శివుడు తన మెడలో ధరించే కపాల దండ ఎవరిదో మీకు తెలుసా? అది శ్మశానంలో దొరికే సాధారణ పూరెల దండ కాదు. ఆ దండలో ఉన్న ప్రతి కపాలం స్వయంగా బ్రహ్మదేవుడి తల నుంచే సేకరించబడింది. అవును, మీరు విన్నది నిజమే. ఒకరోజు పార్వతీదేవి శివుడితో, స్వామి, మీరు ఈ పుర్రెలు దండను ఎందుకు మెడలో వేసుకుంటారు అని అడుగుతుంది. ఆ ప్రశ్న విని శివుడు చిరునవ్వుతో, దేవి, ఈ విశ్వంలో ఉన్న ప్రతి జీవరాశి పుట్టుకకు కారణమైనవాడు బ్రహ్మ. అందరూ బ్రహ్మ సృష్టి నుంచే జన్మిస్తారు. కాని 100 కల్పాల కాలం పూర్తయ్యాక బ్రహ్మకు మరణం తప్పదు. ఆ తరువాత మళ్లీ ఒక కొత్త బ్రహ్మ జన్మిస్తాడు. అలా మరణించిన బ్రహ్మ సర్వజీవులకు తండ్రి లాంటివాడు. అటువంటి మహానుభావుడి కపాలం కాలగర్భంలో కలిసిపోవడం నాకు ఇష్టం లేదు దేవి. అందుకే ఆ కపాలాన్ని ఒక తాడులో గుచ్చి నా మెడలో ధరిస్తున్నాను అని చెబుతాడు. ఇలా వందల వేల బ్రహ్మలు పుట్టి మరణిస్తూ ఉంటారు. మరణించిన ప్రతి బ్రహ్మ యొక్క కపాలాన్ని శివుడు తన కపాల దండలో ధరిస్తాడు. ఫ్రెండ్స్, హరహర మహాదేవ అని కామెంట్ చేయండి.